రాబోయి చందమామ. యాండి, నేను మన గదిలోకి వెళ్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మీరు మన గదిలోకి రావాలి. వాట్? హే, నిజమా? అవునండి. స్నానం చేసి రెడీగా ఉంటాను. త్వరగా వచ్చేయండి. చంద్రిక? హే చంద్రిక! చంద్రిక, ఏం ఆలోచిస్తున్నావు చంద్రిక? నాకిచ్చిన మాట మర్చిపోయి నువ్వు చక్కగా నీ భర్తతోటి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. అలాంటిదేం లేదు రుద్రాణి. నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే ప్రయత్నిస్తున్నాను. ఎలా చంద్రిక? ఎలా ఏముంది? ఇంకొక 5-10 నిమిషాల్లో భరత్ గారు మా గదిలోకి వస్తారు. ఆయన ఇప్పుడు మత్తులో ఉన్నారు. ఇప్పుడు తనకి ఏం చేసినా ఏమీ గుర్తుండదు. ఇదేం కొత్తగా నేను వాడుతున్న ఫార్ములా కాదు. ఒకప్పుడు నువ్వు వాడిన ఫార్ములానే. నేను ఇంకొక 5 నిమిషాల్లో స్నానం చేసి తన కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పొచ్చాను. ఇప్పుడు నువ్వు నా గదిలోకి వెళ్ళు. చంద్రిక, నువ్వు చెప్తుంది నిజమేనా? నిజమే రుద్రాణి. నేనంతా ఆలోచించే చెప్తున్నాను. నీకోసమే ఇదంతా చేస్తున్నాను. వెళ్ళు. భరత్ గారికి తన ముందు ఎవరున్నారు అన్నది నువ్వేం చెప్పినా కూడా అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. నువ్వు వెళ్ళు. చాలా థ్యాంక్స్ చంద్రిక, చాలా థ్యాంక్స్. ఏంటి చంద్రిక నువ్వు చేస్తున్న పని? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? వద్దు చంద్రిక, వెళ్ళి భరత్ గారు నాపు. లేదు నీర్జ, ఇది నేను కావాలనే చేస్తున్నాను. అయ్యో, చాలా తప్పు చేస్తున్నావు చంద్రిక. చంద్రిక! ఎస్! నీర్జ, వద్దు. వైశాలి గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. అవతల కొంపలు మునిగిపోతున్నాయి. ఏమైంది నీరజ? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వైశాలి గారు, ఈ ఇంట్లో ఘోరం జరిగిపోతుంది. ఆ రుద్రాణి భరత్ గారిని మాయ చేసి తన దారికి తెచ్చుకోవాలని చూస్తోంది. ఏం మాట్లాడుతున్నావు నీరజ? కాస్త అర్థమయ్యేటట్టు మాట్లాడు. అయ్యో, మీకెలా చెప్పాలండి? అదేనండి, భరత్ గారు రుద్రాణి గారు శారీరకంగా ఒకటి కాబోతున్నారు. ఏం మాట్లాడుతున్నావు నీరజ? నీకేమైనా బుర్ర పాడైందా ఏంటి? భరత్ గారేంటి రుద్రాణితో? చచ్చా, అలా ఏం జరుగుతాం? జరగదనంటారేంటండి? ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉన్నారు. నో, నేను నమ్మను. భరత్ గారు అలాంటి పని చేయరు. భరత్ గారికి చంద్రిక అంటే ప్రాణం. చంద్రికని కాదని రుద్రాణిని అసలు ఎందుకు టచ్ చేస్తారు? అయ్యో, దానికి ఒక కారణం ఉందండి. నేనే నా చేతులతో మత్తొచ్చే పౌడర్ తెచ్చి చంద్రికకిచ్చాను. అది భరత్ తాగేశారు. పౌడరా? పౌడర్ ఏంటి? వైశాలి గారు, మీకు తెలీదు. ఆ పౌడర్ కలపడం వల్లే భరత్ బాబుకి చంద్రిక మధ్య
పెద్ద పెద్ద గొడవలయ్యాయి. ఆ రోజు రుద్రాణి అడగటం వల్ల ఆ పౌడర్ నేనిచ్చాను. దానివల్లే భరత్ బాబుకి చంద్రికకి మధ్య అనుమానాలు మొదలయ్యాయి. ఆ పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదని చాలా రోజులు భరత్ బాబు గొడవ పడ్డాడు. ఆ తర్వాత చంద్రిక కోర్టుకు వెళ్లి DNA టెస్టులు చేయించుకుని చాలా కష్టపడింది. ఇప్పుడు అదే పౌడర్ చంద్రిక తీసుకుని వెళ్లి భరత్ గారికిచ్చి ఆ గదిలోకి పంపించిందండి. నువ్వు చెప్తుంది నిజమా? అవునండి, అదే పౌడర్ తనకి కావాలని అడిగి మరీ తీసుకుందండి. అది తీసుకుని వెళ్లి భరత్ గారికి కలిపిచ్చింది. రూమ్లో తానుంటానని చెప్పి ఆ రూమ్లోకి రుద్రాణిని పంపించింది. అది తెలియని భరత్ బాబు ఆ మత్తులో ఆ గదిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు గనక మీరు ఏదో ఒక విధంగా భరత్ బాబుని బయటకు తీసుకురాలేకపోతే ఘోరం జరిగిపోతుందండి. రుద్రాణి గనక ప్రెగ్నెంట్ అయిందంటే ఇక చంద్రిక భరత్లు జన్మలో కలవరు. ఇక శాశ్వతంగా భరత్ రుద్రాణి చేతిలో ఇరుక్కుపోతాడు. ఏదో ఒకటి చెయ్యండి. ఓ, స్నానం చేసి రెడీగా ఉంటానన్నావు కదా. ఎస్ చంద్రిక, దా తొందరగా. చంద్రిక తొందరగా రా, ఐఎమ్ వెయిటింగ్. చంద్రిక త్వరగా రా. సంపుల్లోన మ్యాండోలిన్ ఉందే, నీ నడుము మడతల్లోన నాదస్వరముందే, సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే. బ్యూటిఫుల్. గురుడు లైన్లోకి వచ్చినట్టున్నాడు. హే, ఈ టైంలో చీర అవసరమా? నువ్వే కదా నన్ను గదిలోకి రమ్మని చెప్పావు. ఇప్పుడు ఇలా దూరంగా పెట్టడం న్యాయమా చెప్పు? రా చంద్రిక. ఛీ, ఆగండి. నీరజా, నీ దగ్గరున్న మందుకి ఇంత పవర్ ఉందని తెలిస్తే ఈ పని నేనెప్పుడో చేసుండేదాన్ని కదే. ఇన్ని రోజులు భరత్ కోసం ఎదురు చూడాల్సిన పనుండేది కాదు. పోనీలే, ఇప్పటికైనా నేను అనుకుంది నెరవేరుతుంది.